ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథం 30వ వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన దేవుడైన యెహోవా మనకు ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని రాయబడుతుంది. ఎందుకనగా ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. దేవుడు దివారాత్రములు మొరపెడుతుంటున్నప్పుడు నీ ప్రార్థనలు ఆయన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఏటేటా షిలోహు మందిరానికి వెళ్ళి హన్నా ప్రార్థన చేస్తూ ఉంటున్నది. అయితే అన్నా ప్రార్థన దేవుడు తగిన సమయంలో విని ఆమెను దీవించి సమయాలను అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది, మరి ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవని కీర్తనల గ్రంథము 50వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీతిమంతుని ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు మరి మన ప్రార్థన కూడా ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మనకు జవాబునిచ్చే తండ్రిగా ఉంటున్నాడు. వారు వేడుకొనక మునిపే ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను అని యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు దయచేసే దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కనుక విశ్వాసంతో మనం ఆయన వైపు చూచి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నీ యొక్క జీవితంలో విజయాన్ని ప్రసాదించేవాడుగా ఉంటున్నాడు. మన పితరుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటిలో నుంచి దేవుడు తనను విడిపిస్తూ వచ్చినాడు. కేవలం మొర్రపెట్టుట ద్వారా, ఆయన వైపు చూచి ప్రార్థన చేయటం ద్వారా. ప్రార్థన గొప్ప ఆయుధమని సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆ రీతిగా మనం ప్రార్థించి మన సమస్యల నుంచి మనం విడుదల పొంది దేవుని మహిమపరచుదుము గాక.